కాశీలో వారణాసిలో ఆ యొక్క విశ్వేశ్వర స్వామి వారికి అభిషేక కార్యక్రమాలు చేస్తూ అన్నపూర్ణమ్మ తల్లికి ఆ యొక్క విశాలాక్ష్మి అమ్మవారికి కుంకుమ పూజా కార్యక్రమాలను చేస్తూ ఆ గంగానది ఒడ్డున అనేక పూజా కార్యక్రమాలను చేస్తూ వేల కొలది బ్రాహ్మణులు నివసిస్తూ ఉంటారండి కాశీలో వారణాసి. అలాంటి కాశీ క్షేత్రంలో సదానంద అనే సద్బ్రాహ్మణుడు కూడా నివాసం చేస్తూ ఉన్నాడండి. ఆయన కూడా వేద విద్యను చక్కగా అభ్యసించాడు. వయసు పైబడి ముసలివాడు ఒకటచే ఆయన మంత్రోచ్చారణ గౌరవించే వాళ్ళు ఎవరూ కూడా లేక ఆయన్ని పిలిచి ఏదైనా పూజా కార్యక్రమం చేయించుకొని 4 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఎవరూ కూడా లేక ఆ బ్రాహ్మణోత్తముడు క్షుద్బాధ ఆకలి బాధను తాళలేక ఆ ఇల్లు తిరుగుతూ భవతీ భిక్షాం దేహి అంటూ భిక్షాటన చేసుకుంటూ కాలం గడుపుతూ ఉన్నాడండి. భగవాన్ బ్రాహ్మణ ప్రియ, బ్రాహ్మణులంటే ఇష్టము గల భగవాన్ల వారు ఒక రోజున ఆ బ్రాహ్మణోత్తముడు చూశారు. అయ్యో, కలియుగం ఎంత భ్రష్టు పట్టిపోయిందయ్యా, వేద విద్యా సంపన్నుడైన బ్రాహ్మణోత్తముడు భిక్షాటన చేసుకుంటూ కాలం గడపవలసి వస్తోంది అని సాక్షాత్ విష్ణుమూర్తి వారు ఒక బ్రాహ్మణ రూపంలో విరాగిగా వచ్చారండి. అయ్యా బ్రాహ్మణోత్తమ, వేద విద్యా సంపన్నుడు అయి ఉండి ఇలా భిక్షమెత్తుకుని కాలక్షేపం చేస్తున్నావేమిటయ్యా అని అడిగారండి. అయ్యా, నా విద్యను గుర్తించేవాళ్ళు ఎవరూ లేరయ్యా మహానుభావ, అందువల్ల ఇలా భిక్షాటన చేసుకుంటూ కాలం గడుపుతున్నాను. నా విద్యకు గుర్తింపు వచ్చే మార్గాన్ని కల్పించవలసింది దేవదేవా అని స్వామివారి నమస్కారం చేస్తారు. వెంటనే అయ్యా, రమాసహిత వీర వెంకట సత్యనారాయణ స్వామివారి వ్రతం అనే గొప్ప వ్రతం ఉన్నదయ్యా. ఆ వ్రతాన్ని కనుక మీరు చేసుకున్నట్లయితే మీరు పడే దరిద్ర బాధలన్నీ కూడా తీరిపోయి మీరు సుఖంగా భూలోకంలో నివాసం చేసి జీవితాంతం వైకుంఠాన్ని చేరుకుంటారయ్యా అని చెప్పారండి. వెంటనే ఆ బ్రాహ్మణోత్తముడు ఎంతో సంతోషంతో వారికి సాష్టాంగ నమస్కారం చేశారండి. వెంటనే సాష్టాంగ నమస్కారం చేసి లేచి నిల్చునేసరికి స్వామివారు లేదు. భగవంతుడి రూపంలో భగవంతుడు మానవ రూపంలో వచ్చారు కదండి. వెంటనే అదృశ్యం అయిపోయారండి. వెంటనే బ్రాహ్మణోత్తముడికి జ్ఞానం కలిగింది. ఆ వచ్చిన వారు సాక్షాత్ సత్యనారాయణ స్వామివారి అని మదిలో ఎంతో ఆనందం పొంది ఇంటికి వెళ్ళి స్వామివారి నామాన్నే స్మరణ చేసుకుంటూ ఉన్నాడండి. నిద్ర పట్టల ఆ మహానుభావుడు చెప్పినట్టుగా తెల్లవారగానే స్వామివారికి వ్రతం చేసుకోవాలి అని ఆ స్వామివారికి నామాన్ని స్మరణ చేసుకుంటూ ఉన్నాడండి. చక్కగా ఉదయాన్నే నిద్రలేచాడు. దంతదావన స్నానాది నిత్యకృత్యాలంటినే కూడా తీర్చుకున్నాడండి. స్వామివారి యొక్క వ్రతం చేసుకోవాలని మనస్సులో కోరిక అయితే ఉంది, కానీ స్వామివారి వ్రతానికి కావలసిన వస్తువులు తెచ్చుకోవడానికి చేతిలో 1 రూపాయి కూడా లేదండి. దేవదేవ సత్యదేవ, రోజు మాదిరిగానే ఈరోజు కూడా భిక్షాటన నిమిత్తం బయలుదేరుతున్నాను స్వామి. భిక్షాటన నిమిత్తం ఎంత ద్రవ్యమైతే వస్తుందో ఆ ద్రవ్యంతో మీ పూజకు కావలసిన సమస్త వస్తువులను కూడా తీసుకొని ఈరోజు సాయం సంధ్యా సమయంలో స్వామివారి యొక్క వ్రతాన్ని చేసుకుంటాను స్వామి అని స్వామివారి నమస్కారం చేసుకొని భవతీ భిక్షాం దేహి అంటూ భిక్షాటన నిమిత్తం బయలుదేరాడండి బ్రాహ్మణోత్తముడు. రోజు భవతీ భిక్షాం దేహి అని 4 సార్లు పిలిస్తే గాని పలకని వాళ్ళు ఒక్కసారిగా భవతీ భిక్షాం దేహి అంటూనే చక్కగా ప్రతి ఇంటి వాళ్ళు కూడా బ్రాహ్మణుడికి భిక్షనిచ్చారండి. విశేషమైన ద్రవ్యం వచ్చింది ఆ బ్రాహ్మణోత్తముడు. రోజు వచ్చే ద్రవ్యం కంటే కూడా రెట్టింపు ద్రవ్యం వచ్చింది. ఆహా, స్వామివారి యొక్క అనుగ్రహంతోనే ద్రవ్యం వచ్చిందని స్వామివారి నమస్కారం చేసుకొని చక్కగా స్వామివారి పూజకు కావలసిన వస్తువులన్నింటినీ కూడా తీసుకొని దారెంట వెళుతూ కూడా అయ్యా, ఈరోజు సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకుంటున్నాను రాఘవయ్య గారు, మీరు రావాల్సింది, చక్కగా తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందని చక్కగా వీధిలో ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నట్టండి ఆ బ్రాహ్మణోత్తముడు. చక్కగా అందరూ కూడా సాయం సంధ్యా సమయం అయింది. బ్రాహ్మణోత్తముడు చక్కగా వ్రతం చేయడం ప్రారంభం చేశారు. అయ్యా, ఈ బ్రాహ్మణోత్తముడు వ్రతం చేస్తానంటున్నాడు, తీర్థప్రసాదాలు ఇస్తానంటున్నాడు. భిక్షాటన చేసుకునేవాడు ఏం చేస్తాడో, వ్రతం ఏం ప్రసాదం పెడతాడో మనకు కూడా స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది, వెళ్ళినట్లయితే మనం కూడా చూసినట్టు ఉంటుందని అందరూ కూడా వెళ్ళారండి. చక్కగా కూర్చున్నారు. సాయం సంధ్యా సమయంలో స్వామివారి యొక్క వ్రతాన్ని ప్రారంభం చేశాడండి బ్రాహ్మణోత్తముడు. చక్కగా మంత్రాలతో దేవదేవులందరినీ కూడా ఆవాహన చేస్తూ ఉంటే భక్తులందరూ కూడా మైమర్చిపోయారండి. ఆహా, ఎంత చక్కగా ఉచ్చరిస్తున్నాడయ్యా, దేవదేవులందరినీ ఎంత చక్కగా ఆవాహన చేస్తున్నాడు ఆ బ్రాహ్మణోత్తముడు. ఆహా, ఎంత చక్కగా చెప్పాడయ్యా కథలన్నింటినీ కూడా. స్వామివారి యొక్క అనుగ్రహం మనందరికీ కూడా కలగాలని అందరూ కూడా చక్కగా నమస్కారం చేసుకున్నారండి. చక్కగా వ్రతమనంతరం కూడా బ్రాహ్మణోత్తముడు తీర్థప్రసాదాలు అందరికీ కూడా ఇచ్చాడు. తీర్థప్రసాదాలు తీసుకొని చక్కగా ఎవరి వంటికి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారండి. వాళ్ళందరూ కూడా అనుకున్నారట, ఆ బ్రాహ్మణోత్తముడికి వల్లే మనం కూడా చక్కగా స్వామివారి యొక్క వ్రతం చేసుకోవాలి, మనకు కూడా స్వామివారి యొక్క అనుగ్రహం కలగాలని స్వామివారి నమస్కారం చేసుకున్నారటండి. అప్పటి నుంచి కూడా చక్కగా బ్రాహ్మణోత్తముని అయ్యా మా ఇంటికి వచ్చి వ్రతం చేయవలసిందని అందరూ కూడా అడుగుతూ ఉన్నారటండి. అందరూ కూడా చక్కగా బ్రాహ్మణోత్తముని తీసుకెళ్లి పూజా కార్యక్రమం చేయించుకొని వాళ్ళకు తోచిన ద్రవ్యాన్ని ఇస్తూ ఉన్నారట.
రోజు కూడా సంపాదన వస్తూ ఉంది ఆ బ్రాహ్మణోత్తముడికి. ఏ లోటు కూడా లేకుండా జీవనం సాగిపోతూ ఉంది. ఆహా, స్వామివారి యొక్క అనుగ్రహంతో నాకు ఏ లోటు కూడా లేకుండా జీవనం సాగిపోతూ ఉందయ్యా అని ఆ బ్రాహ్మణోత్తముడు తనకు వీలైనప్పుడల్లా కూడా స్వామివారి యొక్క వ్రతాన్ని ఆయన కూడా చేసుకుంటూ ఉన్నాడండి. భక్తులతో కూడా చేయిస్తూ ఉన్నాడు, పిలిచిన వాళ్ళందరితో కూడా. ఒకరోజు కూర్చొని ఆ బ్రాహ్మణోత్తముడు యథాప్రకారంగా భక్తజనులతో స్వామివారి యొక్క వ్రతాన్ని చేసుకుంటూ ఉండగా ఒక కాష్ట విక్రేత, ఒక కట్టెలమ్ము కొనేవాడు ఒకడు ఆ దారిన వెళుతూ నాకు మంచినీరు దాహం వేస్తోంది, నేను అడిగితే లేదనకుండా ఎవరో ఒక గ్లాసులు మంచినీళ్ళు ఇస్తారా అని చుట్టుపక్కల పరిశీలించాటండి. దగ్గరలో బ్రాహ్మణ గృహం కనపడింది. ఆ బ్రాహ్మణింట్లో చక్కగా జనం వాళ్ళందరూ కూడా ఎంతో వేడుకగా కనపడుతూ ఉన్నారయ్యా. అందరూ భక్తులందరూ కూడా కూర్చొని ఉన్నారు. మొత్తానికి ఏదో పూజా కార్యక్రమం జరుగుతోంది, మనం వెళితే తప్పకుండా లేదనకుండా ఒక గ్లాసులు మంచినీళ్ళు ఇస్తారు అనే సదుద్దేశంతో చక్కగా వెళ్ళాటండి. వెళ్ళగానే ఆ భక్తుల్ని ఆ యొక్క పూజా కార్యక్రమాన్ని చూసి దాహం మాట మర్చిపోయాడు. ఆయన కూడా కూర్చోబడిపోయాటండి. కూర్చొని చక్కగా బ్రాహ్మణోత్తముడు చేసే పూజా కార్యక్రమాన్ని అంతటి భక్తులతో పాటు ఆయన కూడా విన్నాటండి. ఆహా, ఎంతటి భాగ్యమయ్యా, నేను కూడా కడుదరిద్రంతో బాధపడుతున్నానయ్యా. రోజు కూడా ఆ యొక్క కట్టెలు కొట్టి కట్టెలు వ్యాపారం చేస్తే గాని రెక్కాడితే గాని డొక్కాడటం లేదయ్యా మహానుభావ. స్వామివారి యొక్క వ్రతం చేయడం వల్ల దరిద్ర బాధ తీరిపోయేటట్లయితే నేను కూడా తప్పక స్వామివారి యొక్క వ్రతం చేసుకుంటానని మనస్సులో సంకల్పం చేసుకొని ఆ బ్రాహ్మణోత్తముడు ఇచ్చిన తీర్థప్రసాదాలు తీసుకొని కట్టెల మోపును శిరస్సు మీద ఉంచుకొని చక్కగా ఇంటికి వెళ్ళిపోయాటండి. రాత్రి అంతా నిద్ర పట్టలేదండి అతనికి కూడా. స్వామివారి యొక్క నామాన్నే స్మరణ చేసుకుంటూ ఉన్నాడు. ఉదయాన్నే నిద్ర లేచాడు. దంతదావన స్నానాది నిత్యకృత్యాలన్నిటినీ కూడా తీర్చుకున్నాడండి. చక్కగా కట్టెల మోపును శిరస్సు మీద ఉంచుకున్నాడు. ఈ కట్టెల మోపును అమ్మగా ఎంత ద్రవ్యమైతే వస్తుందో ఆ ద్రవ్యంతో స్వామివారి పూజకు కావలసిన సమస్త వస్తువులను కూడా తీసుకొని స్వామివారి యొక్క వ్రతం చేసుకుంటానని చక్కగా స్వామివారి యొక్క నామాన్ని స్మరణ చేసుకుంటూ కట్టెల మోపును శిరస్సు మీద ఉంచుకొని గ్రామంలోకి ప్రవేశించాటండి. గ్రామంలోకి ప్రవేశించగానే ఒక ధనికుడు పిలిచాట. అయ్యా, ఎంతకిస్తావయ్యా కట్టెల మోపును అడిగాట. మహానుభావ, నేను మీకు చెప్పేంత వాడిని అయ్యా, మీరు కట్టెలు తీసుకుని మీకు తోచిన ద్రవ్యాన్ని ఇవ్వండి అన్నట్ట. వెంటనే విశేషమైన ద్రవ్యాన్ని ఇచ్చాట ఆ యొక్క కట్టెలమ్ముకునేవాడికి ఆ ధనికుడు. ఆహా, ఎంత ద్రవ్యం ఇచ్చాడయ్యా, మహానుభావుడి యొక్క అనుగ్రహంతోనే ఇంత ద్రవ్యం నాకు వచ్చింది. నేను మామూలుగా 20-25 రూపాయలు వస్తాయా అనుకున్నాను, కానీ ఆయన 100 రూపాయలు ఇచ్చాడయ్యా మహానుభావ అని చక్కగా ఆ ద్రవ్యాన్ని ఎంతో సంతోషంతో జేబులో పెట్టుకొని వర్తకులుండే వీధికి వెళ్ళి స్వామివారి పూజకు కావలసిన సమస్త వస్తువులను కూడా తీసుకొని చక్కగా స్వామివారి పూజకు కావలసిన వస్తువులన్నింటినీ కూడా తీసుకొని దగ్గరలో ఉన్న బంధువులను చుట్టుపక్కల వాళ్ళనందరినీ కూడా పిలుచుకొని స్వామివారి యొక్క వ్రతాన్ని చేసుకున్నట్టండి ఆ కట్టెలమ్ముకునేవాడు. అప్పటి నుంచి కూడా స్వామివారి యొక్క అనుగ్రహంతో అతని కట్టెల వ్యాపారం బాగా అభివృద్ధి చెందింది. ఆయన చక్కగా సుఖంగా భూలోకంలో నివాసం చేసి జీవితాంతరం వైకుంఠాన్ని చేరుకున్నారండి కట్టెలమ్ముకునేవారి కుటుంబం. ఇది ద్వితీయోధ్యాయ సమాప్త. రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవతాభ్యో నమః. ధ్యాయామి.